హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము ఎవ్వరికీ తెలియని ఒక అపూర్వ విష్ణు ఆలయం గురించి మాట్లాడుకుందాం. దానికన్నా ముందు విష్ణు భక్తులకి ఒక చిన్న చిట్కా చెప్తాం. ప్రతి ఏకాదశి రోజు ఉదయం మొహం కడిగి శాంతిగా కూర్చుని ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని 11 సార్లు జపించండి. ఆ తరువాత విష్ణుమూర్తి పాదాల వద్ద మీ మనసులో ఉన్న భారాన్ని నిశ్శబ్దంగా సమర్పించండి. భక్తుల అనుభవం ప్రకారం మనసు ప్రశాంతంగా మారుతుంది, అనవసరమైన ఆందోళన తగ్గుతుంది, రోజు అంతా సానుకూలతగా ఉంటుంది. కానీ రోజంతా మనకి ఈ చిన్న చిట్కాతో దైవరక్షణ భావన అనేది కలుగుతుంది. ఇక ఎవరికీ తెలియని ఈ అపూర్వ విష్ణు ఆలయం ఏంటంటే పరిమళ రంగనాథ స్వామి ఆలయం అండి, తిరువళ్ళూరు. మన దేశంలో అనేక ప్రసిద్ధ విష్ణు ఆలయాలు అయితే ఉన్నాయి. కానీ ఈరోజు నేను మీకు చెప్పబోయే ఆలయం పెద్దగా ప్రచారం లేని ఆలయం, కానీ దర్శనం చేస్తే మనసును పూర్తిగా మార్చేసే ఆలయం. ఇది ఒక సాధారణ ఆలయం అయితే కాదు, ఇది ఒక అనుభూతి. ఆ ఆలయం పేరు పరిమళ రంగనాథ స్వామి ఆలయం. ఈ ఆలయం ఎక్కడ ఉంది అంటే ఈ అపూర్వ క్షేత్రం తమిళనాడు రాష్ట్రం తిరువళ్ళూరు జిల్లాలో అయితే ఉంది. ఇది పెద్ద టూరిస్ట్ ప్రదేశం అయితే కాదు, బస్సుల హడావిడి లేదు, అందుకే చాలామందికి ఈ ఆలయం గురించి అయితే తెలియదు. కానీ ఇక్కడికి వచ్చిన ప్రతి భక్తుడు ఒక మాట తప్పకుండా చెప్తాడు, ఇక్కడికి రావడం అనేది ఒక వరము అనేది. ఇక స్వామి రూప విశేషం గురించి చెప్పాలంటే ఈ ఆలయంలో విష్ణుమూర్తి శేషనాగుపై శయనించిన రూపంలో దర్శనమిస్తారు. కానీ ఈ స్వామి సాధారణ రంగనాథుడు కాదు. స్వామి దగ్గరికి వెళ్ళగానే మనకి ఒక పువ్వుల సువాసన లాంటి పరిమళం వస్తుందని శతాబ్దాలుగా భక్తులు చెప్తున్నారు. అందుకే ఈ స్వామిని పరిమళ రంగనాథుడు అని పిలుస్తారు. ఇక్కడ పెర్ఫ్యూమ్స్ వాడరు, అత్యధిక పూల అలంకరణ అయితే లేదు. కానీ స్వామి నుంచే సువాసన వస్తుందన్నది ఇప్పటికీ ఒక రహస్యం. ఇక ఈ ఆలయం గురించి పురాణ కథ చెప్పాలంటే పూర్వకాలంలో బృహస్పతి మహర్షి ఈ ప్రాంతంలో నివసిస్తూ విష్ణుమూర్తిని కఠినంగా తపస్సుతో ప్రార్థించారు. ఈ తపస్సుకు మెచ్చిన విష్ణుమూర్తి ఇక్కడ ప్రత్యక్షమే ఇలా వరమిచ్చాడని పురాణ గాథ. ఈ క్షేత్రంలో నన్ను దర్శించిన వారి మనస్సు కల్మషం తొలగిపోతుంది, వారి జీవితంలో అశాంతి పోయి శాంతి అనేది స్థిరపడుతుంది. అప్పటి నుంచే ఈ ఆలయం అనేది మనోశాంతి క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ మనకి దర్శించుకోవడం వలన ఫలితం ఏమిటి, భక్తుల అనుభవాలు ఎలా ఉన్నాయి అంటే ఈ ఆలయానికి వచ్చే చాలామంది కూడా ఎక్కువగా మాట్లాడరు. వారు వచ్చేది మనసు బరువుతో, బాధతో, ఆందోళనతో. కానీ దర్శనం తరువాత వారి మొహంలో కనిపించే ప్రశాంతతే ఈ ఆలయ మహిమకైతే సాక్ష్యం. భక్తుల నమ్మకం ప్రకారం కుటుంబ కలహాలు తగ్గుతాయి, మనసులో భయం పోతుంది, నిద్రలేమి తగ్గుతుంది, ఆందోళన టెన్షన్ తగ్గుతాయి. ఇది కోరికలు అడిగే ఆలయం కాదు, మనసు నిశ్చలంగా మారే ఆలయము. ఇక ఆలయ నిర్మాణ విశేషం గురించి చెప్పాలంటే ఈ ఆలయము చోళుల కాలం నాటి శిల్పకళతో నిర్మించబడింది. గర్భగుడి లోపల వెలుతురు చాలా మృదువుగా ఉంటుంది, శబ్దాలు చాలా తక్కువ, బయట ప్రపంచం పూర్తిగా మర్చిపోతాం. లోపల అడుగు పెట్టగానే ఇది ఆలయమా లేక ధ్యాన మందిరమా అనిపిస్తుంది. ఇక పరిమళ రహస్యం గురించి చెప్పాలంటే ఇప్పటికీ శాస్త్రవేత్తలకు సమాధానం లేని ప్రశ్న ఏమిటంటే ఎలాంటి సువాసన ద్రవ్యాలు లేకుండా, ఎలాంటి పుష్పగంధాలు లేకుండా ఈ పరిమళం ఎలా వస్తుంది అని. భక్తులు మాత్రం ఒక్క మాటే చెప్తారు, ఇది అంతా భక్తి మహిమ, దేవుని మహిమ అని. ఇంకా ఈ ఆలయానికి ఎప్పుడు వెళ్ళడం మంచిదైతే అంటే ఏకాదశి రోజులు, వైకుంఠ ఏకాదశి, శుక్రవారం రోజులు. ఈ రోజుల్లో ఈ ఆలయంలో ప్రత్యేక ప్రశాంతత, అనుభూతి కలుగుతుంది. ఇది ప్రసిద్ధి కాదు, ప్రశాంతతే నిజమైన దైవ దర్శనం. అలాంటి ప్రశాంతతను ప్రసాదించే అపూర్వ క్షేత్రం పరిమళ రంగనాథ స్వామి ఆలయం. ఎప్పుడైనా అవకాశం దొరికితే ఒక్కసారి దర్శించుకోండి, మీ మనసే మీకు సమాధానం చెప్తుంది. ఇది అండి ఈ ఆలయం గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.